సహకరించిన రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఉద్యమ నాయకుడికి, వీళ్ళందరూ ఉద్యమ నాయకులు, ప్రతి బీసీ ఉద్యమం లోపల పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు అందరికీ, మీడియా సోదరులకు, రాష్ట్ర ప్రభుత్వము మేము అడగకుండా ముందే మేము జనగణన చేస్తాము, కులగణన చేస్తాము, బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని ప్రకటించారు. దీన్ని నమ్మి రాష్ట్రంలో ఉన్న బీసీలంతా పోనీ ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు, మాకు కనీసం సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అవుతాము, ఇవి అయిన తర్వాత మాకు పునాది ఏర్పడుతుంది రాజకీయంగా. ఆ తర్వాత మేము కూడా ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ముఖ్యమంత్రులు అయితే ఈ రాష్ట్రంలో బీసీలకు అవకాశం రాలేదు, ఫ్యూచర్లో వస్తుంది అని చెప్పి ఆశతోటి సర్పంచులలో, ఎంపీటీసీలలో రిజర్వేషన్లు వస్తే మేమందరం సర్పంచులు అవుతామని గ్రామాన్న యువకులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఆ పార్టీని గెలిపించారు. ఈరోజు అంతేకాదు, రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్లు, బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు, అదే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అన్ని రకాలుగా బీసీలను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే సన్నాయి నొక్కుతున్నారు, కులగణన చేయకుండా సాకులు నెంపుతున్నారు. ఇవి ఇప్పటి వరకు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అనుమానాస్పదంగా ఉన్నది. అందుకే ఎప్పటికప్పుడు మేము హెచ్చరించుకుంటూనే వస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు మునుకట్ట ఉచిత తప్ప ముందుకు జాతి. ఎందుకంటే వాళ్ళే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని శతాబ్దాల తరబడి ఏలేరు. వీళ్ళంతా అంత తొందరగా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు. గ్రామాలు వాళ్ళే లేదు, తాలూకాలు వాళ్ళే లేదు, రాష్ట్రాలు వాళ్ళే లేదు, దేశాన్ని వాళ్ళే లేరు. బీసీలను ఓట్టేసే యంత్రాలుగా చూసుకున్నారు. ఇట్లాంటి వారు అధికారాన్ని పేద కులాలకు ఇవ్వడానికి అంత తొందరగా ఒప్పుకోవడం. ఇక్కడ కూడా అది కనిపిస్తున్నది మాకు. ఒకవైపు ఢిల్లీ లెవెల్లో వాళ్ళందరూ కులగణన చేయాలి, రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెంచాలని ఇండియా కూటమి అంటుంటే, వీళ్ళు ఇక్కడ సన్నాయి నొక్కుంటూ మా కులపల్లే రాజ్యం వెళ్ళాలి, గ్రామం నుంచి రాష్ట్రం వరకు అనేటటువంటి ప్రవర్తనలు. దీంతో రాష్ట్రం ఉన్న బీసీ కులాల వారు అజ్ఞాయం వండుతున్నారు. ఎన్ని రోజులు పెత్తనం, ఎన్ని రోజులు దొరతనం, మేమేరోద్దా, మేము ఓట్లేస్తే మేము పంటలు అందించి దేశ సంపద సృష్టిస్తున్నాం, మేము కష్టపడి పన్నులు కడుతున్నాం, బడ్జెట్ వాళ్ళే తింటున్నారు, విమానాలు వాళ్ళే ఎక్కుతున్నారు, కార్లు వాళ్ళే ఎక్కుతున్నారు, మేమందరం కష్టాన్ని చేసి వీళ్ళకి ధర వేయాలని ప్రతి గ్రామంలో యువకులు చదువుకున్నారు, విద్యావంతులు ఉన్నారు, అర్థం చేసుకున్నారు, ప్రజలందరూ చైతన్యమైనరు, ఈరోజు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే గత 4 నెలలుగా హెచ్చరించుకుంటూ వస్తున్నాం. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సాకులు తెలుపుతున్నారు, ఎట్లా తప్పించుకోవాలి పెంచకుండా. ఇక్కడ తప్పించుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇది ఒకరికి, ముఖ్యమంత్రికి, ఒక 2 బీసీ నాయకులకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన అంశం. ఎవరు కూడా ఈ విషయం లోపల పక్కదారి పట్టొద్దు. బీసీ నాయకులందరూ తమ బేసిజాలు పక్కకి పెట్టి జాతి కోసం ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ప్రతి కులం, అన్ని కుల సంఘాల నాయకులు, యాదవ సంఘం, కుర్మ సంఘం, గౌడ సంఘం, పద్మశాలి సంఘం, మున్నూరు కాపు సంఘం, విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు, అనేక రజక సంఘం, నాయబ్రహ్మణ సంఘం, అన్ని కుల సంఘాలు, బల్య సంఘం, ఈ నాయకులంతా తమ జీవితాలకు త్యాగం చేసి బీసీల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. రిజర్వేషన్ ప్రభుత్వానికి దీనివల్ల ఏమి నష్టం లేదు. మేము బడ్జెట్ అడుగుతలేం, భారం ఎత్తుతలేం, అప్పులు దమ్మని చెప్తలేం. కేవలం మా జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచు. దీనికోసం సాకులు నెలుకోకుండా చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి ప్రభుత్వం ప్రవర్తించాలి. మీరు సాకులు నెంపితే మాకు అర్థమవుతుంది. అప్పుడే మీరు సాకులు నెంపుతున్నారు, పెంచకుండా అనేది అర్థమవుతుంది. కులగణన ఏముంది? కేసీఆర్ 2014లో ఒకటే రోజు కులగణన చేయించారు, 2 రోజులు ప్రిపేర్ అయ్యింది, 1 రోజు కులగణన చేశారు. మీరు 8 నెలలు అయితే కూడా ప్రిపరేషన్ బడ్జెట్ కేటాయించారు. అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం లేదు. ఇక్కడ కనిపిస్తుంది మీ యొక్క ధోరణి. అందుకే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కులగణన
చేయాలి, రిజర్వేషన్ పెంచాలి. దీనికి ప్రభుత్వము లీకేజీలు ఇస్తుంది అప్పుడప్పుడు మెల్లగా. రిజర్వేషన్లు పెంచితే సుప్రీంకోర్టుకి అడ్డంకులు సృష్టిస్తుంది. సుప్రీంకోర్టు అడ్డంకులు సృష్టిస్తారు. ఉత్తరప్రదేశ్ కేసులో ఒక కేసు లోపల జనాభా లెక్కలు కరెక్ట్ ఉంటే రిజర్వేషన్లు పెంచవచ్చు అని చెప్పింది. పశ్చిమ బెంగాల్ విషయంలో కూడా చెప్పింది. మద్రాసులో ఇప్పుడు 70% రిజర్వేషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు అనుకుంటుందా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే షెడ్యూల్లో పెట్టవచ్చు, సుప్రీంకోర్టులో బలమైన నాయకులను పెట్టి పోరాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం 10% అగ్రకులాలకు రిజర్వేషన్లు పెట్టింది. అక్కడ సుప్రీంకోర్టుకు పోయింది ఆ కేసు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టులో పోయినా మేము కూడా కొట్లాడతాం, మీరు కూడా బలమైన వాదన వినిపిస్తే అక్కడ కేసు ఓడిపోయే ప్రశ్న లేదు. మీ మీద భారం అవుతుంది. పెట్టి మీరు అక్కడ కొట్లాడు. ఎన్ని రోజులు సాగుతుంది ఈ ప్రపంచం? కోర్టుల పేరు మీద, నాయకుల పేరు మీద, పార్టీల పేరు మీద బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? కాబట్టి బీసీ నాయకులందరూ కూడా, అన్ని కులాల నాయకులు కూడా తెగించిపో. ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు, ఎన్ని రోజులు ఓట్లేసే యంత్రాలు. అందుకే మీ త్యాగాలు గొప్పవి. కుల సంఘాలు అనేక పనులు వదులుకొని, కాంట్రాక్టులు వదులుకొని, వ్యాపారాలు వదులుకొని కులాల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. మీరు ఒక్కసారి బలమైన బీసీ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెగించి పోరాడిరో, బలమైన బీసీ ఉద్యమం కోసం ఒకసారి పోరాడితే తప్పనిసరి ప్రభుత్వం భయపడుతుంది. మన వాట మనకిస్తుంది. మన వాట లేకుండా మన వాట వాళ్ళే తింటున్నారు, వాళ్ళ వాట వాళ్ళే తింటున్నారు. మన వాట కూడా దోసుకొని తిట్టుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? ఇది బీసీలో భిక్ష పోరాటం కాదు, ఆత్మ గౌరవ పోరాటం, తెగించి చేసే పోరాటం. ఒక్కసారి పోరాటం చేస్తే అన్ని తరాలకు లాభం అవుతుంది. 76 ఏళ్ళు మోసపోయాము, అన్యాయం గురయ్యాము. ఇప్పుడు కనీసం ఈ తరంలో పోరాడితే, ఒక 8 రోజులు 10 రోజులు పోరాడితే, తెగించి మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమైతే మన ముందు తరాలన్నీ కూడా గౌరవంగా బతుకుతాయి. అధికారంలో వాట, సంపదల వాట, బడ్జెట్ల వాట, అన్నిట్ల వాట వచ్చి మన జాతులన్నీ కూడా పైకి వస్తాయి. కాబట్టి పెద్దలందరూ ఇళ్ళలో కూర్చుంటే కాదు, తెగించి పోరాడడానికి ముందుకు రావాలని కుల సంఘాల నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ శ్రేణుల్లో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ ఇప్పుడు ఉద్యమం అంతా మార్చాలనుకుంటున్నాను. అమలు నిరాహార దీక్ష ఏదైతే మనం ప్రకటిస్తామో ఎన్నికలు, ఆ రోజు ఎక్కడికక్కడ వాడ పల్లె ఇల్లు అమలు సిద్ధం కావాలి. దీనివల్ల జరిగేది ఏంటంటే ఉద్యమం అన్ని ఇంట్లోకి రీచ్ అవుతుంది. దీని మూలంగా పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది. నా ఆరోగ్యం బాగలేకున్నా నా జాతి కోసం నేను కూడా దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించాను. కాబట్టి డాక్టర్లు నీ ఆరోగ్యం బాగలేదు చేయొద్దని అడిగారు. లేదు నేను చేస్తాను, నా జాతే ముఖ్యం. 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా. హాస్టళ్ళు పెట్టించాం, గురుకులాలు పెట్టించాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం, స్కాలర్షిప్లు పెట్టించాం, ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇది చాలా. ఈ పంచాయతీ రిజర్వేషన్లు కూడా 86లో పెట్టించాం. మేము 20 పెట్టిస్తే 20 నుంచి 34 పెంచుకున్నాం. మళ్ళీ 34 నుంచి తగ్గాయి. అయినా ఇప్పుడు అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కానీ, సుప్రీం కోర్టు కానీ ఎట్టి పరిస్థితుల ఈ రిజర్వేషన్లకు అడ్డు తగలవు, తగిలినా అది గెలవదు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటనే 42% పెంచాలి. ప్రభుత్వం ఇంకొక మార్గం కూడా ఉంది. సుప్రీంకోర్టు ఏదో చేస్తుంది అనుకుంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి ఫుల్ మెజార్టీ ఉంది. ప్రైవేట్ బిల్లు పెట్టి పెంచుకునే అవకాశం ఉంది. దానికి ప్రయత్నం చిత్తశుద్ధి నిరూపించుకో. ప్రైవేట్ బిల్లు పెట్టి కానీ, సుప్రీంకోర్టులో కానీ పెంచి పోరాడు. కానీ పెంచకుండా, లెక్కలు తీయకుండా, లెక్కలు తీస్తేనే సగం ప్రాబ్లం పోతుంది. కాబట్టి ప్రభుత్వం కుట్టి సాకులు లెక్కకుండా వెంటనే రిజర్వేషన్లు పెంచడానికి పెంచి, జనాభా లెక్కలు తీసి, కుల లెక్కలు తీసి పెంచాలని. ఈ ఉద్యమం లోపల సర్పంచులు కావాలనుకునేవారు. కులపరంగా కులం వాళ్ళు కూడా, కులం వాళ్ళందరూ చిన్న చిన్న స్కీము, గొల్లు, బల్లు, మేకలు, తోకలు, చేపలు కొట్లాడడం వాటి కూడా అవసరమే దినవారి బతుకులకు. కానీ ఈ కులాల యొక్క ఆత్మగౌరవం పెంచడానికి, ఈ కులాల సామాజిక పెంచడానికి
మడుగు బంగారం కంటే మాసమెత్తు అధికారం నిన్న సర్పంచులు అయితే, ఎంపీటీసీలు అయితే, జడ్పీటీసీలు అయితే తోడబడుతుంది. రేపు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు. అనేక మంది సర్పంచ్లు అయిన వాళ్ళు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు కూడా అయిన వాళ్ళు. కర్పూర్ ఠాకూర్ మొదట సర్పంచ్, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యేటంత వరకు ఎదిగాడు. కాబట్టి సర్పంచ్ అనేది ఒక పునాది. కాబట్టి మీ ముందు రాజకీయ భవిష్యత్తుకు ఈ సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లకు గ్రామ స్థాయి నుంచే మీరు అందరు తెగించిపోవడానికి సిద్ధం కాదు. మిమ్మల్ని ఎవరు విన్నారు? మనకు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు పోరాడే హక్కు కల్పించాడు రాజ్యాంగంలో. ఏ పోలీస్ కేసులు ఏం చేయి, డెమోక్రటిక్గా శాంతియుతంగా. బ్రిటిష్ వాడు ఏం చేయలేదు, మన స్వతంత్రం నుంచి పారిపోయాడు. వీళ్ళు ఇంకో దొరలైన బ్రిటిష్ దొరలు లేక. కాబట్టి మనం పోరాడితేనే ఇప్పుడు సర్పంచులు వెళితే తర్వాత ఈ పోరాటం పునాది అవుతుంది మనకు. రేపు అసెంబ్లీ రిజర్వేషన్లు వస్తాయి, ఎంపీ రిజర్వేషన్లు వస్తాయి, విద్యా ఉద్యోగాల లోపల మీ పిల్లలకు జాబ్లు వస్తాయి, ఆ రిజర్వేషన్లు పెరుగుతాయి. కాబట్టి ప్రతి గ్రామం లోపల ప్రతి స్థాయిలో ఉన్నటువంటి లీడర్ మీరందరూ తెగించి పోరాడడానికి, నాకు ఆయన దోస్తు ఈయన దోస్తు వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన పనిచేయండి. మీరు దోస్తాన్ని వేరు, దోస్తులు మీకోసం కొట్లాడుతున్నా రేవంత్ రెడ్డికి వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. దోస్తులు కాదు, వాళ్ళందరూ పెద్ద కుటుంబం ఉన్నారు చాలా మందికి. వాళ్ళకు మనకు వెళ్తే వాళ్ళ అవకాశాలు అవుతాయి. కాబట్టి మొహమాట పడకుండా బీసీ సంఘాలు, నాయకులు, పెద్దలు, గ్రామ పెద్దలు, పెద్ద పెద్ద లీడర్లు, కుల సంఘాల పెద్దలు అందరూ మీరు తెగించి పోరాడడానికి సిద్ధపడాలి. ఒక్కసారి తెగించి పోరాడితే మొత్తం మన డిమాండ్ అది కూడా సాల్వ్ అవుతాయి. ఇక్కడ రిజర్వేషన్లు పెరుగుతాయి, రేపు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెరుగుతాయి, ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలకు. ఆ తర్వాత బడ్జెట్ పెరిగి ప్రతి ఇంటికి మేము డిమాండ్ చేస్తున్నాం 20 లక్షల రూపాయలు ఇచ్చి ఉపాధి పథకాలు పెట్టాలి బీసీలకు అని చెప్పి. ఇవన్నీ వస్తాయి. బీసీలు అంటే భయపడే రోజు వస్తుంది. ఇళ్ళలో కూర్చొని టీవీలు చూసుకుంటే కూర్చుంటే సరిపోదు, ముచ్చట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెడుతుంటే సరిపోదు. ఒక్కసారి మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో అత్యధిక హాస్టళ్ళు ఉన్నాయి, 6000 హాస్టళ్ళు. ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా లేవు, మధ్యప్రదేశ్లో కూడా లేవు, మహారాష్ట్రలో కూడా లేవు, 1000 హాస్టళ్ళు కూడా లేవు. ఇక్కడ అన్ని హాస్టళ్ళు ఎట్లా వచ్చినాయి? ఇంట్లో కూర్చుంటే రాలేదు. నేను 1978 లోపల 76, 77 లోపల హాస్టళ్ళు పెట్టాలంటే ప్రభుత్వం సంవత్సరానికి 5-6 హాస్టళ్ళు పెట్టేది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఉద్యమం ఎట్లా తీసుకుంటున్నట్టు. అయితే అప్పుడు ఈ ప్రభుత్వం వినడం లేదని 2000 మందితోటి మొత్తం యూనివర్సిటీ నుంచి పిల్లలందరినీ బస్సులు హైజాక్ తీసుకొని వచ్చి అసెంబ్లీ దగ్గరికి వచ్చి దిగి జంపు చేసి పోలీసులను దొబ్బి అసెంబ్లీ అంతా తుక్కుగా వలగొట్టావు. ఆ రోజు సాయంత్రం అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పిలిచి ఎందుకు వలగొట్టారు అసెంబ్లీ, మనం అందరి మీదకి రాళ్ళు ఎందుకు వేసారు అని అడిగాడు. అంటే మేము హాస్టల్ పెట్టాలి, చదువుకుంటామని అడుగుతున్నాం. అడిగితే కూడా మీరు హాస్టల్ పెడతలేరు. ఎన్ని హాస్టల్ కావాలన్నాను, 500 కావాలన్నాను. దెబ్బకి అదే రోజు సాయంత్రం 300 బీసీ, 200 ఎస్సీ, 100 ఎస్టీ హాస్టల్ మంజూరు చేశారు. ఎప్పుడైతే ఉద్యమం లోపల పట్టు కనిపిస్తుందో అప్పుడే ప్రభుత్వం. నేను ఇప్పుడు మిమ్మల్ని అట్లా అలవట్టు అసెంబ్లీ అని చెప్తలేను ప్రజలందరికీ. మనం మీ ఉద్యమంలో స్పిరిట్ కనిపించాలి, బీసీలు తిరగబడతారనేటువంటి వాతావరణం కనిపించాలి. ఊళ్ళల్లో లీడర్లన్నా రానియొద్దు, రోడ్లు బ్లాక్ చేయడము. ఇక్కడ హర్యానా లోపల జాట్లు రిజర్వేషన్లు కావాలని ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు, పైపులు తవ్వి. రాజస్థాన్లో గుజ్జాలు రోడ్లు తవ్వి రవాణా బంద్ చేశారు. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఉద్యమం యొక్క పోరాట పట్టింపు గుర్తించి వాళ్ళ డిమాండ్ అన్ని ఒప్పుకుంది. మనం కూడా శాంతియుతంగా వాళ్ళ దాకా రోడ్డు తవ్వమని, నీళ్లు బంద్ చేయమని, అసెంబ్లీ వెళ్ళగొట్టమని చెప్తలేదు. కానీ మనం అందరం ప్రజలు గుంపు కదలాలి. ఎక్కడికక్కడ 100 మందితో ఉద్యమాలు చేయాలి. చేస్తే అప్పుడు ప్రభుత్వం అనేది బీసీ లోపల పోరాడే తత్వం పెరిగింది. వాళ్ళ డిమాండ్ ఒప్పుకోవాలి, బడ్జెట్ ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే బ్యాంకు రుణాలు ఇవ్వాలి తక్కువ వడ్డీకి అని అనేకమైనటువంటి సౌకర్యాలు వస్తాయి. బీసీలో మనం పోరాటం చేసి గుర్తింపు రాకపోతే మనం బతకంతే బానిస బతికే ఉంటుంది. ఎన్నేళ్ళైనా ఇప్పటికీ బానిస బతుకులే. కాబట్టి ఇప్పటికైనా బీసీలు తెగించి పోరాడడానికి సిద్ధం కావాలి. ఎప్పటి తెలంగాణ వస్తుందనుకుంటారా?
ఇంపాసిబుల్ అనుకున్నారు. 70 ఏళ్ళు పోరాడితే 60 ఏళ్ళు పోరాడితే కూడా రాలేదు. ఎట్టొచ్చింది? అన్ని పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే దిగొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇప్పుడు కూడా బీసీలు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పార్టిసిపేట్ చేశారో ఊరు వాడ ఇల్లు కదలాలి, మనిషి కదలాలి. అప్పుడు ప్రభుత్వం భయపడిపోతుంది. బీసీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు కదిలితేనే ప్రభుత్వాలు భయపడతాయి, పార్టీలు భయపడతాయి. అన్ని పార్టీలు ముందుకు వస్తాయి. ఇప్పుడు ఏదైనా పార్టీ అడుగుతుందా? బీసీ సంఘాలు మనమే అడుగుతున్నాం. రిజర్వేషన్ చుక్కుల గారు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, జెండాలు పెట్టుకున్నారు, ఓట్లు అడుగుతారు. వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారో తొందరలో వాళ్ళని కూడా పెట్టి అడుగుతాం. కాబట్టి బీసీలందరూ మన సోదరులందరూ మీ త్యాగాలు వృధా అవ్వద్దు, మీ పోరాటం వృధా అవ్వద్దు. మీ సమయం చేసి ఎంతో బీసీల కోసం కులాల కోసం పోరాడుతున్నారు. ఈ రోజు ఫలించే రోజు వచ్చింది, గుర్తింపు ఉండే రోజు వచ్చింది. అందుకే పెద్ద ఎత్తున వెళ్ళాలి. ప్రతి గ్రామంలో దీక్షలు చేసినట్టుగా తయారు కావాలి. ప్రతి జిల్లా లోపల కూడా దీక్షలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ మన పోరాటం బీసీల పోరాటం ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం అని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం.